మహాభారతం అధ్యాయం 10. భీముడు. పాండురాజు కుమారులైన పాండవులు ధృతరాష్ట్రుడు 100 కుమారులు హస్తినాపురంలో బాల్య చేష్టలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలాఢ్యుడిగా తయారయ్యాడు. దుర్యోధనుడే మిగిలిన కౌరవులను ఆటపాటల్లో హాస్యానికి వారి జుట్టును పట్టుకుని భీముడు ఏడ్చడం, తలను ఢీకొట్టడం, నీటిలో దిగి ఆడుకుంటున్నప్పుడు వారిని ముంచడం, చెట్టెక్కినప్పుడు ఆ వృక్షాన్ని కాలితో తన్ని కింద పడేయడం వంటివి చేస్తుండేవాడు. భీముడు హాస్య చర్యల కారణంగా ధృతరాష్ట్రుడి కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బతో బాధపడుతుండేవారు. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్ర కుమారులను వారి బాల్యదశ నుంచే భీముడిపై క్రోధం, అసూయ ఉండేది. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు రాజోచితమైన విలువిద్య, అస్త్రశస్త్ర విద్య, ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడి వారికి నేర్పుతుండేవాడు. భీముడి పట్ల దుర్యోధనుడికి ఉన్న అసూయ, ద్వేషాల పట్ల అతడి మనస్సు సంకుచితమై భీముడిని పెట్టరని కష్టాలు పెడుతున్నాడు. దుర్యోధనుడు చాలా ఆందోళన చెందుతున్నాడు. తన తండ్రి అంధుడు కావడం వల్ల రాజ్యాన్ని పాండురాజు పరిపాలిస్తున్నాడు. పాండురాజు మరణించినందున న్యాయానుసారం ప్రస్తుతం యువరాజుగా యుధిష్ఠిరుడు కొద్ది కాలంలో రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడైనందున నిస్సహాయుడు కనుక యుధిష్ఠిరుడు రాజు కాకుండా మున్ముందుడు భీముడిని చంపే ఉపాయాన్ని దుర్యోధనుడు ఆలోచించసాగాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ సన్నగిలుతుంది. భీముడిని గంగా నదిలో తోయడానికి, అర్జునుడి, యుధిష్ఠిరుడిని ఖైదు చేయడానికి, ఆపై రాజ్యం చేజిక్కించుకొని పాలించడానికి దుర్యోధనుడు తమ్ముళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్ళతోనూ పాండవులతోనూ కలిసి గంగా నదిలో ఈదడానికి వెళ్ళాడు. ఈత వల్ల ఇతర ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వారు తమ గుడారాల్లో నిద్రించారు. ఆటల్లో భీముడు బాగా అలసిపోవడంతో అతడు తిన్న ఆహారం విషమిశ్రమే ఉండడంతో తాపం భరించలేక నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముడు నార తడపలతో, తీగలతో బాగా బంధించి గంగా నదిలో పడేశారు. ఇదివరకే నదిలో అడుగున భీముడిని పడివేసిన స్థలంలో సూదిమొనలు గల ఆయుధాలను అమర్చారు. నదిలోకి భీముడిని పడివేసినప్పుడు సూదిమొనలు గల ఆయుధాలు కూర్చుని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవుల తలంపు. కానీ అదృష్టవశాత్తు భీముడు పడవేసిన చోట నదిలో సూదిమొన తేలిన ఆయుధాలు కూడా లేవు. నదిలోని నీటి విషసర్పాలు భీముడిని కరిచిన అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి వీడిగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపట్లో గంగ భీముడిని ఒడ్డుకు దోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్లే బంధించి గంగానదిలో తోయడం, విషసర్పాలు కరవడం, సూదిమనుల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ ఆనందంగా అందరితోనూ కౌరవులు ఇళ్లకు వెళ్ళారు. భీముడు అందరితో పాటు రాకపోవడం గురించి యుధిష్ఠిరుడు దుర్యోధనుడు అడిగాడు. దీనికి దుర్యోధనుడు భీముడు అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పాడు. యుధిష్ఠిరుడు అది నిజమే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడికి సంబంధించి ఏదో మోసం జరిగిందని భావించి తన తమ్ముళ్ళతో కలిసి అడవికి వెళ్ళి అంతా వెతికాడు. కానీ భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు ఎలుకొన్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడి రాకకు సంతోషించారు. కౌగిలించుకుని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకునే విషంతో మరింత బలశాలి అయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయన్ని రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముడిని చంపే ప్రయత్నం చేశాడు. నాకు ఇది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది. నీవన్నది నిజం. ఈ విషయంలో నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుడిని తగు పెట్టి చికాకు పరిస్తే అతడి కోపం మరింత పెరుగుతుంది. నీ కుమారులకు దీర్ఘాయుషు ఉంది. అందువల్ల ఆ విషయమే నీవు ఆందోళన చెందవద్దు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముడిని వాదించాడు. ఈ అంశాలను మర్చిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగరూకత ఉందాం. ఒకరికొకరు సాయం చేసుకుందాం. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు.
మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం కక్ష ఎక్కువై ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు.